యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యంపై అధికారుల బృందం ఆరా తీసింది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చౌటప్పల్ మండలంలోని ప్రధాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నేడు ఉన్నతాధికారులు సందర్శించారు. కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించడంతో పాటు తూకంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన త్రాగునీరు, నీడ సౌకర్యం మరియు ధాన్యం కప్పి ఉంచేందుకు అవసరమైన టార్పాలిన్ల లభ్యతపై ఆరా తీశారు. వారం రోజులుగా కేంద్రాల్లో ధాన్యం నిలవ ఉన్న కాంటాలు మొదలు పెట్టడం లేదని పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మిల్లర్ల కొర్రీలు, గోనె సంచుల కొరత లేకుండా చూడాలని వేడుకున్నారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చూడాలని, లారీల సంఖ్యను పెంచి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మరి ఈ సందర్శనతో అయినా కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందో లేదో చూడాలి. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వడ్ల కుప్పల మీదనే రైతుల గుండెలాగిపోతా ఉన్నాయి. రైతుల గుండెలాగుతున్నా గానీ రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వడ్ల కొనుగోలు విషయంలో ఏ రోజు కూడా ఈ రకమైన ఇబ్బందులు లేవు. రేవంత్ పాలనలో రైతులకు అన్ని విషయాల్లో ఇబ్బందులే ఉన్నాయి. యూరియా విషయంలో ఇబ్బందులే, రైతు బంధు విషయంలో ఇబ్బందులే, సాగు నీరు ఇవ్వడంలో ఇబ్బందులే, కరెంటు సరఫరాలో ఇబ్బందులే, చివరికి పండిన పంట అమ్మడంలో కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేం కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల. ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులైతా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. 30 తారీఖు నాడు మాయిశ్చర్ చూసిండ్రు, ఇవాళకి కూడా కాంటా అయితలేదు. మాయిశ్చర్ పాస్ అయినాక కూడా 8 రోజులైనా కాంటా పెట్టే దిక్కు లేదు. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు